అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విధానం. దాన్ని ప్రోత్సహిస్తున్నారు. నువ్వు ప్లాంట్ పెడితే మిగతా దగ్గర అయితే 25% ఇన్వెస్ట్మెంట్ పెడతావా, 30% ఇన్వెస్ట్మెంట్ పెడతావా, మిగతాది ఫైనాన్స్ టైఅప్ చేసావు. దీనికి ఓన్లీ 5% ఇన్వెస్ట్మెంట్ పెట్టు, 90% బ్యాంకులు ఇస్తాము, ఇంట్రెస్ట్ రేట్ కూడా మేము తక్కువ తీసుకుంటాము అని చెప్పి గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది. అటువంటి ఇండస్ట్రీస్ ఈచ్ కాన్స్టిట్యూన్సీకి ఒకటి పెట్టించాలి. అప్పుడు రైతులకి కావాల్సినంత షుగర్ కెన్ పండించుకోవచ్చు. చిట్ట చివరికి ఒకటి చెప్పండి, ప్లాన్ చేసుకుని ఆ నియోజకవర్గానికి సంబంధించి అనకాపల్లి అభివృద్ధికి సంబంధించి ప్లాన్ చేసుకుని వచ్చారా, లేకపోతే వచ్చాక ప్లాన్ చేస్తారా? అంటే ఒక 1 month నుంచి 2 months నుంచి అయితే నాకు ఆలోచన ఉంది. కాబట్టి అప్పుడు నేను టోటల్గా ఏంటి అని అనకాపల్లి మొత్తం స్టడీ చేస్తే యువతకు ఎంప్లాయ్మెంట్ ఉంది, రైతులకి ఈ చెరుకు గురించి ప్రాబ్లం ఉంది, కొంచెం ఇరిగేషను శారదా నది పైన దీనిపైన ఇరిగేషన్ చేయాలి, మాడుగుల ప్రాంతం మరీ బాగా వెనుకబడి ఉంది, ఆ మాడుగులను ఏ విధంగా డెవలప్ చేయాలి, ఏం చేయాలనేది కూడా ప్లాన్ చేస్తాం.